నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మీ ముందుకి నేను ఒక కొత్త టాపిక్తో అయితే వచ్చేసానండి. అది ప్రపంచంలోని అతి పెద్దవి అంటే అవి ఏవైనా కావచ్చండి. రైల్వే ట్రాక్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, సిటీస్ కావచ్చు. ఇలా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇప్పుడు విషయానికి వస్తే న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లా అనే సిటీలో అయితే మనం ఉన్నాము. ఈ టెంపుల్ని చూడటానికైతే ఇక్కడికైతే మనం వచ్చామండి. ఈ టెంపుల్ని అయితే అక్షర్ధామ్ మహామందిర్ అని అయితే అంటారు. ఈ టెంపుల్ అని ఈ ఏరియా అంతా కూడా చూడండి, గార్డెన్ లాగా ఎంత బాగా అయితే డెకరేట్ చేశారో. ఎదురుగా కనిపిస్తుంది మహామందిరు. దానికి ఎదురుగా అయితే స్వామినారాయణ స్వామి స్టాచ్యూ ఎంగుగా ఉన్నప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నట్టుగా అయితే పెట్టారు. చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న మందిరాల్లాగా ఉన్నవి మనకి కూర్చోటానికి బల్లలు వేసి రెస్టింగ్ ఏరియా లాగా అయితే ఉంచారు. ఇది మొత్తం కూడా టెంపుల్ 183 నుంచి 185 ఎకర్స్లో ఉందంట. ఇది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్. ఇక్కడ చూడండి మ్యాప్ లాగా ఇచ్చి ఎక్సెప్షనల్ జర్నీ ఆఫ్ కంపాజియన్ అనేసి స్వామినారాయణ ఇండియాలో ఎక్కడెక్కడైతే మందిరాలు నెలకొల్పారో అన్నీ కూడా మనకి ఇచ్చారు. ఈ టెంపుల్ చుట్టూ కూడా పరిక్రమ అనేది అయితే ఉంటుందండి. ఇది మొత్తం కూడా రెడ్ శాండ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేయటం వల్ల మనకి చూడటానికి రెడ్గా కనువిందుగా ఉంటుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. నేనైతే యుఎస్లో ఉన్నానా ఇండియాలో ఉన్నానా అని డౌట్ వచ్చే విధంగా అనిపించింది. ఇక్కడ మొత్తం కూడా 548 కర్వ్డ్ మార్బల్ పిల్లర్స్ అయితే కనుక ఉంటాయండి బయట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఏన్షియంట్ హిందూ ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి కన్స్ట్రక్ట్ చేశారండి. అంటే మరి ఏదో కాదండి, వాస్తుశాస్త్రం కావచ్చు, పంచతంత్ర శాస్త్రం కావచ్చు, వాటినన్నిటినీ కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యి అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. ఎక్కడా కూడా మన ట్రెడిషన్ అనేది తప్పకుండా ఉండే విధంగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడైతే చూడండి ఇండియాలో ఉండే ఇంపార్టెంట్ హిందూ పిలిగ్రిమ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు పిన్ పాయింట్ చేసి చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. జర్నీ ఇన్స్పైరింగ్ డిస్కవరీ అనేసి స్వామినారాయణ జర్నీ కావచ్చు అంతా కూడా ఒక్కొక్క బల్ల మీద వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మనం ఆ హిస్టరీని అంతా కూడా మనం ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. అలాగే టెంపుల్ ఎంట్రన్స్లోనే అగరబత్తులు వెలిగించడానికి ఒక స్పాట్ని అయితే ఉంచారండి. మనమైతే అగరబత్తులు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మేము పిల్లలందరూ కూడా అగరబత్తులన్నీ అక్కడ వెలిగించి దండం పెట్టుకున్నాము. మరి ఏ ప్లేస్లోనూ అగరబత్తులు కర్పూరం లాంటివి అయితే మనం వెలిగించకూడదండి. ఈ టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్కి వస్తే కనుక ఎవ్రీ ట్యూస్డే టెంపుల్ అనేది అయితే క్లోజ్లో ఉంటుంది. రిమైనింగ్ 6 days టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. బట్ మండే టు ఫ్రైడే అయితే కనుక మనం 9 నుంచి ఈవినింగ్ 7:30 వరకు డైరెక్ట్గా వాకిన్ చేసి వెళ్ళిపోవచ్చు. వీకెండ్స్, పబ్లిక్ హాలిడేస్, ఏదైనా ఫెస్టివల్ టైమ్స్లో అయితే మనం స్లాట్స్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకని. మీకు ఇక్కడ కనిపిస్తున్న కొలన్ని స్టెప్ పాండ్ అని అయితే అంటారు. ఈ స్టెప్ పాండ్లో ఇండియాలో, యుఎస్లో అన్నిట్లోనూ కలిపి 108 రివర్స్ నుంచి తెచ్చిన వాటర్తో దాన్ని నింపారంట. ఇక్కడ చూడండి ఎంట్రన్స్లోని మహామందిర్కి సంబంధించిన ద్వారం కూడా ఎంత బాగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మనకి పాత హిందూ టెంపుల్స్లో ఉంటాయి కదండి పిల్లర్స్ మీద దేవుడి బొమ్మలు, అలా ఆ విధంగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ మనము ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి కొన్ని డ్రెస్సింగ్ రూల్స్ అనేటివి కూడా ఉన్నాయండి. అవేంటో కాదండి, స్లీవ్లెస్లు, మినీ స్కర్ట్స్, షార్ట్స్ అవన్నీ కూడా అలౌడ్ లేదండి.
మనము నీ లెంగ్త్ కంటే కిందకు ఉన్న డ్రెస్సెస్సే వేసుకోవాలి, స్లీవ్లెస్ కాకుండా స్లీవ్స్ ఉన్న డ్రెస్సెస్సే వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ కూడా ఉందండి, నడవలేని వాళ్ళ కోసము వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. టెంపుల్ అంతా కూడా వీల్ చైర్లో రోమ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. మండే నుంచి ఫ్రైడే వరకు గైడ్ అవైలబిలిటీని బట్టి మనకి గైడ్ కావాలి అంటే టెంపుల్ వాళ్ళు గైడ్ని కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో దట్ మనము హిస్టరీని అయితే ఇంకా క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ 548 పిల్లర్స్ ఉన్నాయని చెప్పాను కదండి, అవి కొన్ని అయితే మార్బల్స్తో చేశారంట, కొన్ని లైమ్ స్టోన్తో చేస్తే, కొన్ని శాండ్ స్టోన్తో కూడా చేశారంట. ఇక్కడంతా చూడండి, హిందూ ధర్మం కావచ్చు, హిందూ కల్చర్ కావచ్చు, అంతా క్లియర్గా అయితే కనుక పెయింటింగ్స్ రూపంలో మనకి పొందుపరిచారు. ఇక్కడ కొన్ని పిల్లర్స్ని అయితే ఆల్రెడీ ఇండియన్ ఆర్కిటెక్ట్స్ దగ్గర వాటినంతా మలిచి ఆ తర్వాత ఇండియా నుంచి తెప్పించి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారంట. మనకి ఓరియంటేషన్ అనేవి కూడా వీడియో రూపంలో థియేటర్స్లో చూపిస్తారు. ఈ దీపాలన్నీ కావచ్చు ఎంత క్లియర్గా పెట్టారు చూడండి. డ్రెస్సింగ్ అవేర్నెస్ కోసం అక్కడక్కడ స్క్రీన్స్లో అయితే డ్రెస్సింగ్ ఎలా ఉండాలి అనేది అయితే మనకి ఉంచారు. సో క్లియర్గా మనం ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది అయితే చూపించారనమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనే దానికి వస్తే, ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది ఓవరాల్గా 8 years కన్స్ట్రక్ట్ చేశారంట. 2015 నుంచి 2023 వరకు ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అక్టోబర్ 2023లో ఈ మెయిన్ టెంపుల్ అనేది అయితే ఓపెన్ చేశారు. ఈ మెయిన్ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయకముందు ఒక చిన్న టెంపుల్ లాగా అయితే ఉంచారు. దాన్ని 4 years అయితే మెయింటైన్ చేశారు. 2010 నుంచి 2014 వరకు చిన్న టెంపుల్నే మెయింటైన్ చేస్తూ ఉండి ఆ తర్వాత పెద్ద టెంపుల్ని అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఓవరాల్గా 12,500 మెంబర్స్ వాలంటీర్స్ అయితే పార్టిసిపేట్ చేశారంట. ఈ వాలంటీర్స్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, అలా అందరూ కూడా అక్కడ ఉండేవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే కనుక ఫినిష్ చేశారంట. ఎంత గ్రేటో కదండి. ప్రతి చిన్న విషయము కూడా అది ఏంటి, పర్పస్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది చాలా క్లియర్గా అయితే వాళ్ళు స్క్రీన్స్ రూపంలో ఉంచారు. సో దట్ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇది ఎందుకు అనేసి ఆలోచించాల్సిన అవసరం లేకుండా హిస్టరీని తెలుసుకోవడానికి చాలా మంచి వే అని అయితే నాకు అనిపించింది. చూడండి ఎంత చిన్నగా అయితే కనుక వాళ్ళు ఆర్కిటెక్చర్ని ఇది చేశారు. దేవుళ్ళ బొమ్మలు కావచ్చు, ఈ పెద్ద మందిరం కావచ్చు, ఎంత బాగా చేశారనేసి అయితే అనిపించింది. మెయిన్ టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు టెంపుల్ ముందర అయితే కనుక చాలా ఎక్కువగా స్పేస్ అయితే ఉంటుంది. చుట్టూరా కనుక మనకి చెట్లు పెట్టి కూర్చోటానికి చాలా ప్లేస్ అయితే కనుక ఉంచారు. సో మనం అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడంతా చుట్టూ చూస్తే నాకు ఎలా అనిపించిందంటే, పూర్వం రాజకోటల్లో ఆరు బయట కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేస్తారు కదా, అలాంటి ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా మంచిగా అనిపించింది. చూడండి మెయిన్ టెంపుల్ అనేది ఎంత బాగుందో. ది మహామందిర్ మనకి 191 feet టాల్ అయితే ఉంటుంది, 345 feet లాంగ్, 255 feet విడ్త్ ఉంటుంది. ఇక్కడ పాదాల దగ్గర అందరూ కూడా ఫౌంటైన్ దగ్గర కాయిన్స్ అయితే వేస్తూ ఉంటారు. కాయిన్స్తో పాటు నోట్లు వేయటం వల్ల నాకైతే ఇక్కడ నురగ వాటర్ వచ్చి కొంచెం కాయిన్స్ వరకే అలో చేస్తే బాగుండు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. చూడండి ఎంత ఎక్కువ స్పేస్ ఉందో. ప్రతి చిన్న కన్స్ట్రక్షన్లో కూడా ఎంత కేర్ తీసుకున్నారా అనేలాగా అయితే అనిపించింది.
ఇక్కడ ఫౌంటైన్ అయితే కనుక ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి. ఫౌంటైన్స్ అయితే కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పిల్లలైతే అక్కడ కాసేపు సరదాగా పరిగెత్తుతో ఆడుకున్నారండి. ఎక్కువ స్పేస్ ఉంది కదా. సో ఇదంతా చూడండి. నాకైతే ఇండియాలోని రాజస్థాన్ కోటలు అయితే గుర్తొచ్చాయి. ఈ ఎలిఫెంట్స్ వాటిపైన వేసిన పరద అంతా కూడా చాలా బాగా అనిపించిందండి. డిజైనింగ్ అయితే చాలా క్లియర్గా మైన్యూట్గా అయితే ఉంది. మహామందిర్కి అయితే దారి అయితే ఇలా ఉందండి. మనకి నడిచి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి, లేదంటే లిఫ్ట్ కూడా ఉందండి వీల్ చైర్స్ అవి వెళ్ళడానికి. మహామందిర్లో అయితే మనకు స్వామినారాయణ ఐడియల్తో పాటు గుణాతీతానంద స్వామి ఐడియల్ కూడా ఉంటుందండి. ఈ టెంపుల్లో అన్ని ప్లేసెస్లోనూ ఫొటోస్ వీడియోస్ అయితే కనుక అలౌడ్ లేదు. కొన్ని ప్రోహిబిటెడ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ఈ మెయిన్ టెంపుల్ లోపల కూడా ఫొటోస్ వీడియోస్ అనేది ప్రోహిబిటెడ్ అండి. మనకి తీయటానికి అలౌ అయితే ఉండదు. ఎక్కడెక్కడైతే అలో ఉంటుందో అక్కడంతా మనం తీసుకోవచ్చు. లోపలైతే చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంటుందండి తిరగడానికి. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనకి షూ ర్యాక్ అనేసి ఉంటుందండి. అక్కడ షూస్ చెప్పల్స్ అవన్నీ తీసి కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత లోపలికైతే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి ఎదురుగా అటు సైడ్ కనిపిస్తుంది కదండి, అది ఎగ్జిట్ పాయింట్. చూడండి షూ హౌస్ అనేసి మనకి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడైతే ఇంకా అన్ని క్లియర్గా మెన్షన్ చేశారండి, నో ఫొటోస్ అండ్ వీడియోస్ అనేసి. మేమైతే కొద్దిగా తీయటానికి అయితే ట్రై చేసాము, మన వ్యూవర్స్కి అందరికీ చూపిస్తే బాగుంటుంది కదా అని. ఇదైతే చూడండి ఒక పెద్ద సింహాసనం లాగా ఉంది. మొత్తం కూడా పాలరాయితో కన్స్ట్రక్ట్ చేశారండి ఇదంతా. అండ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అనేసి ఉంది. బయటకు వస్తే ఇలాంటి బల్లలన్నీ చాలా ఉన్నాయి. ఇదంతా కూడా ఫౌంటైన్స్ అంట, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఎంత ప్లేస్ ఉందో కదండి అసలు. అండ్ అక్కడి నుంచి వచ్చేసాము. మీకు ఇంకొక విషయం చెప్పాలండి, ఈ టెంపుల్ మొత్తం తిరిగి చూడాలి కంటిన్యూగా అంటే మినిమం 2 to 2.5 hours అయితే పడుతుందంట. ఎవరైనా టెంపుల్కి వెళ్ళాలి అంటే ఆ టైంని అయితే చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ మనకి ఈ టెంపుల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కొనుక్కోవటానికి షాపింగ్ అండ్ కెఫెటేరియా అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇది ఇంకొక టెంపుల్. ఇక్కడ సైడ్లో అయితే మనకి శివలింగం అవి కూడా ఉంటాయి. మేమందరూ కూడా శివలింగానికైతే నీటితో అభిషేకం అయితే చేశాము. అక్షర్ధామ్ స్టోర్ అని మనకి రూట్ అయితే కనుక వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. దాన్ని ఫాలో అవుతూ మనం వెళ్ళాలి. స్టోర్లో ఏమేమి ఉంటాయి అనేది అన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. ఇది అయితే కనుక వాళ్ళు క్లియర్గా పిక్చర్స్ రూపంలో మనకి మెన్షన్ చేశారు. ఏ ఇయర్లో కన్స్ట్రక్షన్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయింది అని. 2004 ఎండింగ్లో స్టార్ట్ చేశారు, 15, 17 అలా ప్రతి ఇయర్ది టిల్ 2023 వరకు ఆ కన్స్ట్రక్షన్ లెవెల్స్ అనేది ఎలా ఉండింది అనేది మెన్షన్ చేశారు పిక్చర్స్గా.
జర్నీ ఆఫ్ ఏ స్టోన్ అని ఇందాక మీకు చెప్పాను కదండి, లైమ్ స్టోన్స్, మార్బల్స్, రెడ్ స్టోన్స్ అన్నీ యూజ్ చేశారని. అవన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా తెచ్చారు అనేసి జర్నీ ఆఫ్ ద స్టోన్ అని వాళ్ళు మనకి క్లియర్గా చూపించారు. ఏదైనా డొనేషన్స్ ఇవ్వాలి అంటే కనుక మనం ఇక్కడ ఆన్లైన్లో పిన్ రూపంలో డొనేట్ చేయొచ్చు. ఇది అక్షర్ధామ్ స్టోరు. ఈ స్టోర్లో అయితే కనుక మనకి స్టాచ్యూస్, బుక్స్, వాటర్ బాటిల్స్, ఫ్రేమ్స్ చాలా ఉన్నాయండి. టెంపుల్ స్టాచ్యూ అయితే నాకు చాలా నచ్చింది. నీలకంఠ్ ప్లాజాలో స్వామినారాయణది యంగ్గా యోగ నిద్రలో ఉన్న స్టాచ్యూ ఉంది కదా, అవి కూడా మనకి దొరుకుతాయండి. రకరకాల హిందూ కల్చర్కి సంబంధించిన బుక్స్ అయితే ఉన్నాయి. అగరబత్తులు లాంటివి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి. సోప్స్, శాండిల్స్ అన్నీ దొరుకుతాయి. చూడండి, కప్స్, బాటిల్స్ అన్నీ కూడా ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవి మనం ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి, డెకరేటివ్గా పెట్టుకోవడానికి, గిఫ్టింగ్కి అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ బాటిల్స్ అన్నిటి మీద కూడా అక్షర్ధామ్ అనేసి నేమ్ అయితే కనుక వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైనా అవసరం అయితే కనుక ఈ స్టోర్లో నుంచి చూసి పర్చేస్ చేసి తీసుకెళ్తూ ఉంటారండి గుర్తుగా. సో ఇది మనకి ఎగ్జిట్. అటు సైడ్ నుంచి మళ్ళీ స్టోర్లో కానీ టెంపుల్లో కానీ ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఉండదు. సో ఇదైతే కనుక కెఫే. ఇక్కడ మనకి ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుందండి. ఇది మెన్యూ, ప్రైసెస్ ఇలా డిస్ప్లేలో అయితే ఉంచుతారు. చూడండి, చాట్ కార్నర్, ఫ్రమ్ ద గ్రిల్, ఇండియన్ స్ట్రీట్ ఫుడ్, పిజ్జా పార్లర్ అన్నీ ఉన్నాయి. కిడ్స్ ఫ్రెండ్లీ మెన్యూస్ కూడా ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి, డ్రింక్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మనము ఈ సెల్ఫ్ స్కాన్లో ఇక్కడ కనిపించిన దాంట్లో ఆర్డర్ చేస్తే సెక్షన్కి ఒక్కొక్క అన్నీ ఒక్క దగ్గర పెడితే కనుక అందుకని వచ్చారు. స్ట్రీట్ ఫుడ్ కానీ, స్ట్రీట్ ఫుడ్ చాట్ కానీ, మెయిన్ కోర్స్కి బెవరేజెస్ డిఫరెంట్ దీని పేరైతే షవర్మా కేక్. కూర్చుంటున్నానికి టేబుల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇదైతే కనుక బాబ్స్ షయోనా, అంటే ఇక్కడ స్వీట్స్, స్నాక్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. మనకి ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ మనం పర్చేస్ చేయొచ్చు. చూడండి ఎన్ని రకాల స్వీట్స్, స్నాక్స్ అయితే ఉన్నాయో. అన్నీ కూడా ఇండియన్ స్వీట్స్, ఇండియన్ స్నాక్సే మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అటు ప్రైస్ లిస్ట్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. కొంతమంది తెలియకుండా స్లీవ్లెస్లో వేసుకొస్తారు కదండి, వాళ్ళకి స్కర్ట్స్, షాల్ లాంటివి ఇస్తారు. అవన్నీ క్లాత్స్ అక్కడ డ్రాప్ ఆఫ్ చేసేసి ఇక్కడ నుంచే ఎగ్జిట్ అయిపోవాలి. వన్స్ ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఇది వరకు ఉన్న వేలోనే వెళ్ళాలండి. టైమింగ్స్ అయిపోయినట్లయితే కనుక ఎంట్రీ అయితే ప్రొహిబిటెడ్. చూడండి, చీకటి పట్టాక ఫౌంటైన్స్లో లైటింగ్స్కి చూడటానికి ఎంత బాగుంది కదా. నాకైతే చాలా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. అక్షర్ధామ్ వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. థ్యాంక్ యూ.
బాయ్.